హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మిస్ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పరమ స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు, నేను మంచుకున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి మష్రూమ్ పికిల్. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తా. లెట్స్ గో. మష్రూమ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు వేసి పెట్టుకొని పావుగంట తర్వాత అవి మంచిగా వాష్ చేసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ ఫిల్టర్ చేసేసుకుందాం, వాటర్ మొత్తం వచ్చేలాగా. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ మష్రూమ్స్ పీసెస్ని వేసేసుకోవాలి. మష్రూమ్స్ పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోవాలన్నమాట. మరిగిపోయి చక్కగా మగ్గాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద మాడకుండా. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్, అచ్చంగా చికెన్ పికిల్ టేస్ట్లో ఉంటుందన్నమాట. బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి, ఈజీ కూడా. అదే కడాయిలో ఇంకో కొంచెం ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి, అప్పుడే పికిల్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. కలిపేసుకోవాలి ఒకసారి. అల్లం కింద మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మష్రూమ్ పీసెస్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పీసెస్ పట్టేలాగా కలిపేసుకోవాలి. కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ కిందక లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అవుద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టిన అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని డిషెస్లోకి ఇదే మసాలా యూస్ చేస్తాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీస్లోకి ఏంటి, పికిల్లోకి ఏంటి, దేనికైనా సరే. ఒకసారి ప్లేలిస్ట్ని విజిట్ చేయండి, నా ఛానల్ విజిట్ చేసి స్పైసెస్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా గరం మసాలా ట్రై చేసేయండి. మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అది ఫ్రై అయిపోయి స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసుకుని కలిపేసుకోవాలి. అంతే, టేస్టీగా అదిరిపోయే రుచితో మష్రూమ్ పికిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత దీనిలో మనం లైమ్ జ్యూస్ వేసుకోవాలి, నిమ్మరసం పిండుకోవాలి. బాగుంది కదా, చూస్తానికి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో నేను లైమ్ జ్యూస్ పిండుతా. ఒకసారి ముందు కలిపేసుకోవాలి.
తర్వాత 2 లెమన్స్ ఆర్ 3 లెమన్స్ పిండుకుంటే సరిపోతుంది. లైమ్ జ్యూస్ పిండే ముందు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే సాల్ట్ కలుపుకొని నిమ్మకాయ రసం పిండుకోవాలి. అప్పుడు మళ్ళీ పీసెస్కి మంచిగా పడుతుంది అన్నమాట. అంతే, డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటామే తీసేసుకొని. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మష్రూమ్ పికిల్ రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్.